ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు. తండ్రి రోజువారీ కూలి, తల్లి ఇంటి పనులతో బిజీ. రాము చదువుకి చాలా ఇష్టపడేవాడు, కానీ పుస్తకాలు కొనేందుకు డబ్బులేవు. ఒకరోజు పక్క గ్రామంలో ఉన్న స్కూల్కి వెళ్తున్నప్పుడు గ్రామ చివర ఉన్న పాత బావి పక్కన నిలబడ్డాడు. అప్పుడు లోపల మెరుపులు కనిపించాయి. బావిలోకి తొంగి చూసిన రాము అక్కడ బంగారు నాణేల తోటం లాంటి దొంగసించి కనిపించింది. అతను కొంచెం డబ్బులు తీసుకుని వెళ్ళవచ్చేమో అని ఆలోచించాడు. కానీ వెంటనే తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడు నీది కానిది తీసుకోకూడదురా బాబు, అది నీ నీడకైనా దూరం అయిపోతుంది. వెంటనే అతను గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. గ్రామ పెద్దలు వెంటనే అక్కడికి వచ్చి బంగారం చూశారు. వాళ్లలో చాలామంది ఆశతో ఇది మన పూర్వీకులదే, మన వాళ్ళదే అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ పెద్దలు రాము నిష్కల్మషమైన నిజాయితీ చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఈ బంగారం ఎవరికైనా దక్కాలంటే అది ధైర్యంగా, నమ్మకంగా, స్వార్థం లేకుండా జీవించే రాముకే దక్కాలి. ఒక్కసారిగా రాము జీవితం మారిపోయింది. అతనికి చదువు కోసం స్కాలర్షిప్ ఇచ్చారు. గ్రామస్తులంతా అతన్ని గర్వంగా చూశారు. కథలోని నేటికి బోధ: నిజాయితీ, ధైర్యం మరియు మంచితనంతో నడిస్తే అదృష్టం మన వెంట పరిగెత్తుతుంది.